శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మనం ఇప్పటి వరకు అనేక రకాలైన ప్రేక్షకుల నుంచి వస్తున్న సమస్యలకి మనం ఇటు మంత్ర రూపంలో, తంత్ర రూపంలో వివిధ రకాలుగా వారి యొక్క సమస్యలకి పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం మన వంతుగా అయితే చేస్తున్నాం. మరి మీరు కూడా మీ యొక్క సమస్యలు పరిష్కారాలు పొందాలి అంటే అప్పుడప్పుడు కామెంట్లు పెట్టడం అనేది అయితే జరుగుతుంది. మాకు ఎలాగా మీకు మా సమస్యని మీ దృష్టికి తీసుకురావడం తెలియట్లేదు అని చెప్పి. కనుక మీరు ఏదైనా సరే మీ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకి ఈ యొక్క ఛానల్ నెంబర్ అనేది మీకు కనిపిస్తుంది డిస్క్రిప్షన్లో. దానికి మీరు కనుక వాట్సాప్ కానీ లేదా ఇతరత్ర కానీ మీరు మెసేజ్ పెట్టినట్టయితే కనుక తప్పకుండా దాన్ని మేము పరిగణలోకి తీసుకుని సమాధానం ఇవ్వటం అనేది జరుగుతుంది. కనుక ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఇప్పుడు ఈరోజు మనకి ఏ రకమైన సమస్య వచ్చింది, దాన్ని మనం ఏ రకంగా పరిష్కరించాలి అనేది చూద్దాం. అయ్యా, మా ఊరు ఖమ్మం. నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు. నా పేరు సౌభాగ్యలక్ష్మి. బహుశా నాకు ఎదురైన సమస్య మీకు కొంత ఏదైనా సరే విచిత్రంగా ఉండొచ్చు, ఒకసారి ఇంకోలాగా అనిపించవచ్చు. కానీ ఈ బాధ నాకే తెలుసు. ఏంటి అంటే కనుక, నిజానికి నాకు పెళ్లి చేసుకుని వచ్చేప్పుడు మా పుట్టింటి వాళ్ళు ఇంచుమించుగా 8 తులాల బంగారం ఇవ్వటం అనేది జరిగింది. ఇక కొద్ది కాలం కిందటే మా అత్తగారు కాలం చేస్తూ నాకు మరొక 5 తులాల బంగారం ఇవ్వటం అనేది కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అదేం విచిత్రమో తెలియదు, కానీ ఈ బంగారం అనేది ఎప్పుడు కూడా అమ్మేసుకోవటమో, ఎప్పుడు తాకట్టులో ఉండటమో జరుగుతుంది. అలాగే నేను ఏదైనా సరే, ఎప్పుడైనా సరే పొరపాటున ఏదైనా సరే ఒక నగ నేను ఒంటి మీద ధరిస్తే మరి అది నా మానసిక ఆలోచన, మరి నిజంగానే పరిస్థితులు అలా జరుగుతున్నాయి నాకు తెలియదు. కానీ నేను బంగారు నగ వేసుకున్న ప్రతిసారి కూడా ఎవరితో ఏదో రకమైన గొడవలు వస్తూ ఉండటం, ఒక్కోసారి నేనే అస్వస్థతకి గురవటం అనేది కూడా జరుగుతుంది. మరి ఇలా నాకే జరుగుతుందా, ఇలా ఎవరికైనా జరుగుతుందా? ఒకవేళ ఇలా జరిగితే ఏ రకమైన పరిహారాన్ని పాటించవచ్చు, దయచేసి సూచించగలరు అని చెప్పి ఆమె కోరుతున్నారు. అయితే ఇక్కడ నిజానికి ఏంటంటే, ఇక్కడ బంగారం పెట్టుకోవటం అనేది సరే, చాలామందికి బంగారం కొనుగోలు చేసేది కూడా కొంతమంది ఆ రకంగా కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏదైనా సరే మనకి అవసరమైన సమయంలో మళ్ళీ అది ధన రూపంలో మనకి ఉపయోగపడుతుంది, లేదా ఉత్తప్పుడు నగ రూపంలో ఉంటుందని ఆ రకంగా కూడా మనం బంగారం మీద పెట్టుబడులు పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈవిడ విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే, ఆ పెట్టుబడులు అనేది కాకుండా జనరల్గా ఒకటి ఏంటంటే, ఎప్పుడూ అది తాకట్లకు వెళ్తూ ఉండటం, లేదా ఏదో రకంగా అమ్మేయాల్సిన పరిస్థితులు రావటం, అంటే కొంతవరకు ఆర్థిక విషయాల్లో కొంత ఒకే రకమైన ఇది లేకుండా, ఎదుగుదల లేకుండా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత రెండోది ఏంటంటే, ఆవిడ ఏదైనా సరే మీకు విచిత్రంగా ఉంటుంది లేదా ఇతరత్ర ఉంటుందని చెప్పే కారణాల్లో ఏంటంటే కనుక, ప్రాథమికంగా ఆ బంగారం వేసుకున్నప్పుడల్లా ఇతరులతో ఏదో రకంగా గొడవ రావటం, తర్వాత రెండోది ఏంటంటే ఉన్నట్టుండి ఏదైనా సరే ఒక అనారోగ్యానికి గురవటం అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. సో బంగారం అనేది ఏ రకంగా చూసినా కూడా నాకు అచ్చుబాటు కావటం లేదు అనేది ఆవిడ యొక్క ప్రాథమిక ఉద్దేశం లేదా ప్రధాన ఉద్దేశంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం జాతకాల్లో పరిశీలన చేసినట్టయితే కనుక, ఏ వ్యక్తి అయినా సరే వారికి బంగారం కొనుగోలు చేసుకోవటం, అంటే కొంతమందికి పాపం బంగారం కొనాలి అని తాతాలాడినా కూడా ఎప్పుడు కూడా ఆ బంగారాన్ని కొనుక్కోలేకపోవటం అనేది కొంతమంది జాతకాల్లో ఉంటుంది. ఇలా కొంతమంది జాతకాల్లో బంగారం నిలుపుకోలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత మరి కొంతమందికి ఇలా అరుదుగా కొంతమందికి ఏంటంటే ఈ బంగారం పడకపోవటం కానీ,
ఆ తర్వాత బంగారు పరంగా ఏమైనా సరే సమస్యలు ఉత్పన్నం అవటం కానీ ఇలా కూడా కొంతమందికి ఉంటాయి. తర్వాత కొంతమంది జాతకాలు బంగారం ఎన్నిసార్లు కొన్నా కూడా ఏదో రకంగా పోగొట్టుకోవటం, అంటే ఇక్కడ అమ్ముకోవటం కొనుక్కోవటం అనేది కొంతవరకు తాకట్టెట్టుకోవటం అనేది కనీసం కొంత డబ్బునైనా మనం పొందుతున్నాం. కానీ కొంతమంది బంగారం మరి ఉన్నటువంటి దొంగలు పారిపడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం జాతకం బట్టి ఆలోచించవలసింది ఏంటంటే సరే ఎప్పుడైనా సరే బంగారం అనేది మనకి ఇలా ఏదైనా సరే వ్యతిరేక ఫలితాలు, బంగారం మన యొక్క ఆనందంగా అనుభవించలేకపోవటాలు అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా మన జాతకంలో సాధారణంగా రవి, గురు, శుక్రుడు ఈ గ్రహాలు మనకి ప్రతికూల పరిస్థితుల్లో ఉండటం, లేదా తగినంత బలం కలిగి ఉండకపోవటం, ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం వాటిని ఆనందంగా అనుభవించలేకపోవటం, ఆ ఆభరణాలు కానీ ఆ బంగారం కానీ. కనుక ఇక్కడ ఈవిడ మరి కోరింది కనుక ఆవిడికి మనం ఏదైనా సరే ఒక సమస్య సూచించడం అంటే దానికి పరిష్కారం చెప్తాం ఖచ్చితంగా. అయితే ఇదే ఏదైనప్పటికీ సమస్య మనం ఈవిడి కోసం చెప్తున్నట్టుగా భావించకుండా ఇలాంటి అనుభవాలు మన యొక్క ప్రేక్షకులకి ఎవరికి కలుగుతున్నా కూడా వారు ఇదే రకమైన క్రియని ఆచరించి తప్పకుండా వారి యొక్క బంగారం, వారికి ఇంట బంగారమే విరజిల్లడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిష్కారం అనేది. ఇక్కడ మొదట మనం ఏం చేయాలి అంటే కనుక ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను చెప్పే ఏదైతే క్రియ లేదా పరిహారం అనేది ఏదైతే ఉంటుందో ఇది మీరు ఎప్పుడైనా సరే మనకి గురువారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ ప్రారంభించాలి. అలాగే ఆదివారంతో పుష్యమి నక్షత్రం వచ్చినా, గురువారంతో పుష్యమి నక్షత్రం వచ్చినా అది మరింత శ్రేష్టమైన ముహూర్తంగా మీరు భావించవలసి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సరే ఇవేమీ ఒకసారి మనకి ఆదివారం, ఇందాక చెప్పిన శుక్రవారం, గురువారం కాకుండా మరికొన్ని మంచి నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఉత్తరా నక్షత్రంలో కానీ, మరి పూర్వాషాఢ నక్షత్రంలో కానీ, విశాఖ తులారాశిలో అంటే విశాఖ 4వ పాదం ఒకటి వృశ్చిక రాశిలో ఉంటుంది. అలా కాకుండా విశాఖ తులాలో ఉండగా కూడా మీరు ఈ రకమైన పరిహారాన్ని అయితే మొదలెట్టచ్చు. ఈ పరిహారం ఎలా చేయాలి అంటే కనుక మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో ఒక చిన్న ఏదైనా సరే బంగారానికి సంబంధించిన వస్తువు, అది దుద్దు కావచ్చు, మరి ఉంగరం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక బంగారం యొక్క వస్తువుని మీరు మీ యొక్క లాకర్ లాంటిది ఏదైనా ఉంటే అక్కడ దేవుడు ఏదో ఒక ఫోటో పెట్టుకోవటం అనేది కొంతవరకు మంచిది. చిన్న పాకెట్ సైజులో ఉన్నవి ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించినవి కానీ, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కానీ, శివపార్వతులు ఇద్దరూ కలిసింది, ఒంటరిగా ఉండకూడదు. ఖచ్చితంగా శివుడి ఫ్యామిలీ కానీ అలా ఉన్నది ఏదైనా సరే చిన్న పాకెట్ సైజ్ లేదా మీ యొక్క ఏదైతే లాకర్ సైజ్ ఉంటుందో దాంట్లో ఎంతవరకు ఇమ్మడగలిగేది ఉంటుందో అంతవరకు పెట్టుకుంటే కనుక అక్కడ ఈ యొక్క ఉంగరం ఏదైతే లేదు మీరు పెట్టిన బంగారం వస్తువు ఏదైతే ఉంటుందో ఆ బంగారం వస్తువు మీద మీరు ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ కొద్దిగా కుంకుమ, కొద్దిగా విభూది, కొద్దిగా పసుపు, ఈ మూడింటిని మిశ్రమం చేసేసి ఆ వచ్చిన ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ని మనము ఇందాక చెప్పిన ఆదివారము, తర్వాత మరి గురువారము, శుక్రవారము ఇలా 3 వారాలు వస్తాయి కదా, 3 రోజులు. అలా మొత్తం మీద 4 3 12 రోజులు ఆచరించాలి. ఇలా ఆచరించేప్పుడు ఏంటంటే మీరు ఓం కనకంగాది శ్రీధరాయ నమః, ఓం కనకంగాది శ్రీధరాయ నమః, ఓం కనకంగాది శ్రీధరాయ నమః ఈ రకంగా మీరు ఆ యొక్క పౌడర్ని ఆ యొక్క వస్తువు మీద జల్లుతూ ఆ రకంగా చేసినట్టయితే కనుక సాధ్యమైనంత తొందరలోనే మీకు ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోవటం అనేది అయితే ఉంటుంది. అలాగే ఏదైతే ఇప్పుడు మనం చేసిన ఈ బంగారానికి చేసిన ఏదైతే ఆ యొక్క 3 పొడుల మిశ్రమం అనేది ఉందో ఆ మిశ్రమాన్ని కొద్దిగా మీరు ఈ యొక్క మెడ మీద అంటే ఎప్పుడైనా సరే ఆభరణాలు పెట్టుకునేప్పుడు కొద్దిగా ఆ మిశ్రమాన్ని ఇలా మెడ కిందగా రాసుకుని తర్వాత ఆభరణం ధరించినట్టయితే కనుక మీకు ఎటువంటి దుష్ప్రభావం కూడా రాదు. ఈ రకమైన క్రియ ఏదైతే ఉంటుందో మీరు ఎప్పుడైనా సరే మధ్య మధ్యలో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు
ఈ ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చిన, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన అది చాలా బంగారమైన యోగం అది. దాన్ని మనం రవి పుష్య యోగం అని కానీ గురు పుష్య యోగం అని చెప్పి వివిధ క్యాలెండర్స్లో కూడా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వటం అనేది ఉంటుంది. ప్రతి నెలలో ఏ నెలలో అలాంటి మనకి ఆ తిథులు అలాంటివి కలిసి వచ్చినప్పుడు, కనుక ఆ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మీరు అలాంటిది ఎప్పుడైనా సరే అనుసరించినట్టు అలాంటివి ఏమైనా సరే మధ్య మధ్యలో చేసుకున్నట్టయితే అవి మరింత శక్తివంతమైన ఆభరణాలుగా మారుతాయి. తప్పకుండా మీ ఇంట్లో బంగారం వృద్ధి చెందుతుంది. మరి తప్పకుండా దాన్ని ఆచరించి మీరు మీ యొక్క బంగారాన్ని నిలుపుకుంటారని ఆశిస్తున్నాను.